ఎలక్షన్లో మేనిఫెస్టోలో లేనటువంటివి చేసిన అక్కడో ఇక్కడో కొన్ని చేయకపోయినా మేము అంతకన్నా ఎక్కువ చేస్తామంటే నమ్మి మీకు ఓట్లు వేసిండ్రు. ఏ నమ్మకంతో మీకు ఓట్లు వేసిండ్రో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది. కానీ ఒక పార్టీ పోతుందని ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలకు కూడా ఏంటంటే వీళ్ళుంటే మనకి ఎప్పటికైనా కష్టము, వీళ్ళు లేకపోతే మనమన్నా ఒకసారి ఉంటాం. కర్ణాటకలో ఏముంది, ఒకసారి కాంగ్రెస్ వస్తుంది, ఒకసారి బీజేపీ వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ కాంగ్రెస్ వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ బీజేపీ వస్తుంది. చూడండి ఇప్పుడు మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో మనకి ఏమనిపించింది, కర్ణాటకలో కాంగ్రెస్కి అధికారంలో ఇచ్చిండ్రు, ఇమ్మీడియట్గా మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఏం కనిపించింది పార్లమెంట్ ఎలక్షన్స్లో? వాళ్ళకి కనిపిస్తారు నెక్స్ట్ మనమే వస్తాం ఇక బీజేపీ. ఇక్కడ ఏమైంది, తెలంగాణలో కేసీఆర్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ఉన్నంత వరకు మనకు ఉండదు. టీఆర్ఎస్ పార్టీని తుడిచేయాలి, బీఆర్ఎస్ని తుడిచేస్తేనే మనం బయటపడతాం. కనుక మనం ఇద్దరం కలిసి ఫస్ట్ దీని పని పట్టాలి అనుకుంటున్నారు, కానీ అది అయ్యే పని కాదు. ఒక రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ 33-36 పార్టీల మెడలు వంచి కేంద్రంలో బిల్లు పెట్టి కేంద్రంలో ఒప్పించి మెప్పించి పార్టీ ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ. ఒక రాష్ట్రాన్ని సాధించిన పార్టీ, రాష్ట్రం గురించే పుట్టినటువంటి పార్టీ, రాష్ట్ర ఏర్పాటుకు అన్ని పదవులు వదిలిపెట్టి బయటకు వచ్చిన నాయకుడు, అందరినీ సంబంధ వర్గాలను కలుపుకొని అందరూ కలిసి తెచ్చుకున్నటువంటి పార్టీది. ఈ పార్టీని ఎవరు తూర్చలేరు. ఈ పార్టీని, ఈ తెలంగాణ తెచ్చిన పార్టీని ప్రజలే కాపాడుకుంటారు, తెలంగాణ సమాజమే కాపాడుకుంటుంది, తెలంగాణ ప్రజానీకమే కాపాడుకుంటుంది, తెలంగాణ పౌరులే కాపాడుకుంటారు. తెలంగాణ మీద ఎవడైనా పెత్తనం చెలాయిస్తున్నాడు బయటడంటే సహించడు. తెలంగాణ గడ్డ మీద ఎవరైనా ఆధిపత్యం చెలాయిస్తున్నారంటే సహించరు. తెలంగాణ అస్తిత్వం పోతుందంటే సహించరు. అరే తెలంగాణ వెనుకబడిపోతుందంటే సహించరు. ఇవాళ దేశంలో చుట్టుముట్టు తెలంగాణ చుట్టుముట్టు ఉన్న రాష్ట్రాల కన్నా నెంబర్ 1 రాష్ట్రం, దేశంలో అనేక రాష్ట్రాల కన్నా నెంబర్ 1 రాష్ట్రం. జీడిపిలో ఎక్కడ ఎక్కువ ఉందంటే తెలంగాణలో అని చెప్పిన రాష్ట్రం. పరిశ్రమలు ఎక్కడ పెట్టాలంటే తెలంగాణకు పోదాం దారిలో ఉన్నటువంటి రాష్ట్రం ఇది. అభివృద్ధి అంటే తెలంగాణ అని ప్రపంచ దేశాలు హర్షించే స్థాయికి ఎదిగినటువంటి పార్టీ. అదే స్థాయిలో కొనసాగితే తెలంగాణ సమాజం సంతోషపడుతుంది. ఏ స్థాయిలో కింద జర్ర దిగినా ఈ తెలంగాణ సమాజం సహించదు. ఎందుకంటే 70 సంవత్సరాలు దగపడ్డది, 70 సంవత్సరాలు నష్టపోయింది, 70-80 సంవత్సరాలు వెనుకకపోయింది. గోస ప్రపంచంలోనే పేరుగాంచినటువంటి దేశం ఇది. ప్రపంచంలోనే స్వతంత్ర దేశంగా ఉన్నటువంటి ప్రాంతం ఇది తెలంగాణ. ఇది ఇలా వజ్ర వైడూర్యాలు రోడ్ల మీద అమ్మినటువంటి ప్రాంతం ఈ గడ్డ. ఇది అక్కడ మిగిలిపోయిన బూట్ల దగ్గర పెట్టే ఒక డైమండ్ ఎలా 1000 కోట్ల విలువ చేస్తున్నది, కోహినూర్ డైమండ్. అది అంటే సిరి సంపదలలో తూగినటువంటి ప్రాంతం. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత నెట్టే పడినటువంటిది. చూడని గోస చూసినాం, చావులు చూసినాం, రైతుల కష్టాలు చూసినాం, ఆత్మహత్యలు చూసినాం, నేతన్న కష్టాలు చూసినాం, ఎంతోమంది కష్టాలు చూసినాం. అది కొనసాగుతే సంతోషం. అంతకన్నా హామీలు నెరవేర్చి తెలంగాణ అగ్రగామి నిలబడితే సంతోషం. కానీ తెలంగాణ వెనుకబడుతుందంటే తెలంగాణ సమాజం ఊరుకోదు. తెలంగాణ వెనుకబడుతుందంటే తెలంగాణ గురించిన పార్టీ, పుట్టినటువంటి పార్టీ ఊరుకోదు. ఎమ్మెల్యేలు పోయేటోళ్ళు దయచేసి ఎమ్మెల్యేలు పోతున్నారు కదా, మీకు ఇష్టం లేకపోతే పోండి, కానీ కన్న తల్లి లాంటి పార్టీని, ఈ పార్టీ సింబల్ మీద గెలిచిన తర్వాత మీకు ఈ పార్టీని తిట్టాలని నోరేట్లు వస్తుందని అడుగుతాను నేను. మిమ్మల్ని ఎవరు ఆపట్లేదు కదా, అడగట్లేదు కదా, ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజల తీర్పు అనేది చాలా ఫైనల్ అనమాట. అది కనుక పోయేటోళ్ళు పోండి కానీ పార్టీ ఉండదు అని శాపనార్థాలు పెడితే అది రివర్స్ అవుతుంది. అది పార్టీ పోతుందని శాపనాలు పెడితే అది రివర్స్ అవుతుంది. అది అన్నీ ఒడిదుడుకులు చూసినటువంటి పార్టీది, కష్టాలు చూసినటువంటి పార్టీ. పుట్టుకలోనే బియ్యం గింజ వేస్తానే బియ్యం గింజ చేయబోతుంటే
కాలుతో తన్ని అప్పటి నుంచి పుట్టుకతోనే బయటపడుకుంటూ వచ్చినటువంటి పార్టీ ఇది. రాజీనామాలు కొత్త కాదు. ఎవ్వరు ఎమ్మెల్యే అన్నీ వదిలిపెట్టి మళ్ళా అస్త్ర సన్యాసం చేసి ఎలక్షన్లు పోయి గెలుచుకుంటూ వచ్చి తెలంగాణ సమాజాన్ని మొప్పించినట్టు పార్టీ అది. ఓడిపోయినంత మాత్రాన ప్రజలలో ఏదో అయిపోయింది అనేది తప్పది. ప్రజలు కంటిన్యూ అధికారం ఎవరికి ఇవ్వరు. కంటిన్యూ 10 ఏళ్ళు మన 10 సార్లు 20 సార్లు దేశంలో ఎక్కడ లేదు హిస్టరీలో 10 సార్లు ముఖ్యమంత్రులు లేకపోతే కంటిన్యూగా అనేది ప్రజలకు బోర్ కొడుతుంది. ప్రజలు చూద్దాం, కొత్తదనాన్ని చూద్దాం అనుకుంటుంది, కొత్త రకాన్ని ఆశిస్తుంది, ఇంకా ఏదో జరుగుతుండొచ్చని ఊహిస్తుంది. ఒకసారి అవకాశం ఇస్తుంది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే మళ్ళా చాలా సమయం వెయిట్ చేయాల్సి వస్తుంది ఎవరే కానీ. ఇక మేము చేసినామా లేదా అనేది దేశంలో ఎక్కడైనా అడగండి, ఏ అంశం మీదైనా కానీ రైతులు బాగుపడరా లేదా, వ్యవసాయం జరిగిందా లేదా లెక్కలు ఉంటాయి కదా. 2014 కన్నా ముందు ఎంత వ్యవసాయం సాగైంది, ఇప్పుడు ఎంత వ్యవసాయం సాగైంది, అప్పుడు కరెంటు ఎన్ని గంటలు ఉండే, ఇప్పుడు ఎన్ని గంటలు ఉంది, కరెంటు ఉత్పత్తి ఎంత, ఇప్పుడెంత, కరెంటు వినియోగం అప్పుడెంత, ఇప్పుడెంత, ఇండస్ట్రీస్ అప్పుడెన్ని ఉన్నాయి, ఇప్పుడెన్ని ఉన్నాయి, ఇండస్ట్రీస్ అప్పుడు ఎన్ని గంటలు పనిచేస్తుండే, ఇప్పుడు ఎన్ని గంటలు పనిచేస్తున్నాయి, ఇండస్ట్రీస్ వాటర్ కొనుక్కొచ్చుకుంటుండ్రి, ఫ్రీ వాటర్ వచ్చిందా లేదా, 2014 కన్నా ముందు ఎంప్లాయ్మెంట్ ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఆ తర్వాత ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి. ఐటీ కంపెనీలు బెంగళూరు అనేక దేశాలు ఉన్నట్టు అనేక రాష్ట్రాల్లో బెంగళూరు కన్నా అధికంగా తెలంగాణలో ఉందని చెప్పి ఇండియన్ ఎకనామిక్ సంస్థ నిర్ధారించిందా లేదా. పారిశ్రామిక రంగంగా తెలంగాణ ఎంత అభివృద్ధి అవుతుంది, ఎంత గ్రోత్ రేట్ పెరుగుతుందో భారతదేశ లెక్కల్లోనే ఉందా లేదా. ఇండియన్ సర్వేలో ప్యూరిఫైడ్ వాటర్ తాగేది 95% వాటర్ ప్రొటెక్టెడ్ వాటర్ తాగేది ఓన్లీ తెలంగాణలోనే అని చెప్పి లెక్కలు చెప్పినవే లేదా. ఇదే ప్రధానమంత్రి గారు వారి ప్రసంగంలో చెప్పిందా లేదా. గతంలో ప్రధానమంత్రి గారు చంద్రశేఖరరావు గారు ఎప్పుడు వచ్చినా కానీ డెవలప్మెంట్ తప్ప ఏం అన్నారా లేదా. ఎంతమంది కేంద్ర మంత్రులు వచ్చి తెలంగాణ ప్రశంసించిండ్రు, తెలంగాణలోని పథకాలను ఎంతమంది కేంద్ర మంత్రులు అధ్యయనం చేసిండ్రు. ఎన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్ అయితే తెలంగాణ తరహాలో మేము చేస్తామని చెప్పారు. గుర్తుపెట్టుకున్నారా. ఓడిపోయినంత మాత్రాన ఏదో జరిగిపోయింది,